ఆ బీఫామ్ ద్వారా భద్రాచలం నియోజకవర్గ నాయకులు కార్యకర్తల యొక్క శ్రమ కష్టంతో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై మీరు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తదుపరి రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిర్యాయించిన తర్వాత ఫిర్యాయింపుల చట్టం ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించడం జరిగింది, సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు కేసు స్పీకర్ గారికి లేఖ ద్వారాగా నోటీసు మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని తప్పించుకోవడం కోసం మీ మీద ఎక్కడైతే వేటుపడుతుందనే ఉద్దేశం మీద ఇవాళ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అయోమయం గందరగోళం సృష్టిస్తాం. మీరు ఏమంటున్నారు? నేను బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్నా, నా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు కాలేదు, అట్లనే నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి అంటారు. మంచిది, చాలా సంతోషం. మేము కార్యకర్తలుగా నాయకులు మిమ్మల్ని అప్పటి అడుగుతున్నాం. మేము గెలిపించాం, మా కార్యకర్తలు కష్టాలు మీరు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకి రావడం అంటే స్వాగతిస్తున్నాం, రండి, వెల్ అండ్ గుడ్, చాలా సంతోషం. కానీ కోటుకొక మాట రోజుకొక మాట మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అయోమయం గందరగోళం సృష్టిస్తూ రాజకీయాల కోసమే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు ఆనాడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమక్షంలో భారీ బహిరంగ సభలు మీరు కాంగ్రెస్ పార్టీ కండవా తీర్థం పుచ్చుకోవడం చూశారు. ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా చూశారు, ఇవాళ దేశవ్యాప్తంగా చూశారు. అయినా కానీ అలాంటి రుజువులన్నింటినీ కూడా మాయమాటలు చేసి తమ్మిని చేస్తూ మీ ఇష్టం మాట్లాడతారు. ఇది మీకు తగునా? కానీ ఇది ప్రజలందరూ కూడా మీరు చేసే చేష్టలు గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. భద్రాచలం నియోజకవర్గానికి చరిత్ర ఉంది. దాదాపు 70 ఏళ్ళు స్వాతంత్ర కాలంలో ఏనాడు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ రకంగా వ్యవహరించలేదు, ఈ తీరు నడవలేదు. మరి మీరు ఎందుకు ఈ రకంగా నడుస్తున్నారు? ఎందుకు అంత మాయమాటలు చెప్పాల్సిన అవసరం ఏంటి? అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి? ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గెలిచిన వాళ్ళు, మీరు వస్తారంటే బీఆర్ఎస్ పార్టీ ఉండడం మీకు హ్యాపీ, రండి. ఇవాళ తక్షణం మీరు అన్నటువంటి వ్యాఖ్యలకి బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారు, లేదా మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికైనా రండి, మీకు స్వాగతిస్తాం, సుస్వాగతం చెప్తాం, మీకు మెడలో టవల్ వేసుకుని తిరగాలి.